పనస గింజలు మామిడికాయ 3 విజిల్ రానిచ్చాను. కానీ పులుపు తక్కువ అవుతుందేమని కొంచెం పరువైన కాయ ఉంటే కోసాను. కానీ పొయ్యి మీద వండింది అది వేరు. ఇక పనస గింజలు పులుపు తగిలి ఈ గింజ ఉడకబెట్టినా సరే బిసుగా అయిపోతుంది. పనస గింజలు మామిడికాయ కూర. ఎక్కడి మొన్న లలిత పంపించింది మీ అమ్మకి. మీ అమ్మ సగం తీసుకుని సగం నాకు ఇచ్చింది. ఇవి పొద్దున్న 3 విజిల్ రానిచ్చాను. మామిడికాయ కోసాను. ఇప్పుడు మళ్ళీ పైన శుభ్రం చేసి తాతయ్యని వెళ్ళమంటే పైన వచ్చేది. ఈ ఎరుపు కూడా తీసేయాలి. ఉప్పేది ఇప్పుడు ఆ మాడబెట్టింది తినేయట్లేదు కదా. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇత్తులు కూడా కూర వండేసుకుంటారు. తోటకూర తోటకూర తంబాలు అంటారు వాళ్ళు. మొక్కలు కూడా వండేసుకుంటారు అంటారు. ఇంటికి మనం తోటకూర కాడ తింటాం కదా, వాళ్ళు తినరు. ఈ తోటకూర అవి కూడా మొక్కలు వండేసుకుని తినేస్తారు ఆంధ్ర వాళ్ళు అంటారు. ఈ ఇత్తనాలు అంటాం మనం. ఇవి అంటే పనస గింజలు అంటాం. వాళ్ళు ఇత్తులు అంటారు. ఇత్తులు కూడా వండేసుకుంటారు ప్రతి ఇయ్యని ఆంధ్ర ఊళ్ళో. యాదకొచ్చిందమ్మా నాకు అంటారు. యాదకొచ్చిందంటే వాళ్ళేమోని జ్ఞాపం వచ్చిందన్న మాటకే యాదకొచ్చిందమ్మా అంటారు. మనమేమోని ఏదో ఎదకొచ్చింది, కుక్క ఎదకొచ్చింది, సూడి తేవటానికి వచ్చినట్లు ఆ పదం వాడతాం. వాళ్ళు అది వాడతారు. ఇది ఉల్లిపాయ, పచ్చి మామిడికాయ. ఒకవేళ పులుపు తక్కువ అవుతుందేమని కొంచెం పరువైన కాయ ఉంటే కోసాను. పనస గింజలు మామిడికాయ రుచికి బాగుంటుందని ఒక టమాటాకాయ వేసాను. అది దీనికి అల్లం వెల్లుల్లి ఏం అక్కర్లేదు. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఈ ఉల్లిపాయ అగనిచ్చి అది ఇటు లైట్ వేసుకోవాలి. తాలింపులు ఏమేమి వేసారు చెప్పండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ తాలింపు వేసాను. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. ఏ గింజల రోజుల్లో ఆ గింజలు అలా ఉపయోగించుకోవడం అలవాటు అనమాట. మొన్న పనసకాయ పంపించింది మా కుమారి, మా 4వ చెల్లి పంపించిందని. అవి గింజలు పంపించింది. ఈవేళ వండుదాం అని ఫ్రిడ్జ్ నిండా అన్నీ పెట్టేస్తున్నావు అంటుంది మా మనవరాలు. అమ్మ ఏదో ఉపయోగిస్తారని పిల్లలు అనుకుంటారు. ఇది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఒక టమాటా. పనస గింజలు ముందుగా ఉడకబెట్టేసి ఒలిచేసి అవి ముక్కల కింద కోసాను. లేకపోతే గింజల కింద బాగు. పసుపు వేసాను. ఈ మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మూకుడు ఏంటమ్మా అంత నల్లగా ఉంది, ముందు అది మార్చండి. ఏం మారుతాం, అన్నీ మార్చేయటమే. అది రొట్టె ముక్కలు ఖాళీ గాలి అలా తయారు చేసింది. పొయ్యి మీద పెట్టేది కాదు. ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ 2 పాపం విశ్రాంతి ఉండవు. అవి తాటికాయల రోజుల్లో తాటి రొట్టెలు కాలుతూనే ఉంటాయి పాపం ఆ 2. ఈరోజు పొయ్యి మీద ఉండట్లేదు, కాళ్ళు ఆగేస్తున్నాయి. కూరలు ఎప్పుడు పొయ్యి మీద ఉండి ఏదన్నా పిల్లలు వచ్చి వండమంటే తప్ప దిగలేకపోతున్నాను పైకి కిందకని. ఇది వరకు ఈ వంట షెడ్యూల్లో పొయ్యి ఉంటే అన్నీ అక్కడ పెట్టుకుని అక్కడే వండేసుకుంటాను. ఇప్పుడేమో ఆ చివరికి కదా వర్షం వస్తే గమ్ముని ఆపేయవలసి వస్తుంది. కానీ పొయ్యి మీద వండింది అది వేరు. ఇక పనస గింజలు. పులుపు తగిలేప్పటికి ఉడకబెట్టినా కానీ బీసిపోతాయని
కొంచెం నీళ్ళేసి ఉడుకుతూ ఉంటే అప్పుడు మామిడికాయ వేస్తాం అన్నమాట. పులుపు తగిలి ఈ గింజ ఉడకబెట్టినా సరే బిసుగా అయిపోతుంది, బిరుసుగని. అందుకని కొంచెం అది మగ్గాక నీళ్ళలో ఉడుకుతూ ఉంటే అప్పుడు మామిడికాయ ముక్కలు వదులుతాం. మామిడికాయ ముక్క ఉడకడానికి ఒక 5 నిమిషాలు చాలు. ఇలా ఇదే మసాలా పెట్టి వండుకోవచ్చు. ఇదే పనస గింజలు బిర్యానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. దీంట్లో మసాలా, మామిడికాయకి మసాలా ఏమి వేయక అమ్ము వాసుదేవా ఏంటది? ఇంతకేది కారం ఇక్కడ ఉంది, టీ పొడి వేసేస్తాను. గమ్ముని చూసాను, నేను చూసాను ఏం చేస్తారో అనుకుంటున్నా. ఆయన అయ్యో ఆనమని తెలిసిపోతాయి. ఒక చెంచా కారం చాలు. ఇది పాతకారం ఉంది, ఇంటికి 2 చెంచాలు. ఇది ఆనపకాయ మజ్జిగ పులుసు. ఆనపకాయ మజ్జిగ పులుసు పోపు వేయాలి. పొద్దున్నప్పుడే 2 కూరలు వండేస్తాను, పులుసు కూరని. మా మనవడికి, మనవరాలకి, లేకపోతే రాజుగారికి ఒక కోడిగుడ్డు అట్టేసేస్తాను సాయంత్రం. ఈ కూరలు సార్ అదే. ఉప్పు వేయలేదనుకుంటున్నారా? ఉప్పు కొంచెం ఉడికాక వేయాలి, గింజలో బీసిపోయినట్టు అయిపోతుంది. స్పూన్ చేపు ఉడికాక అప్పుడు మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు వేస్తే అప్పుడు సరిపోతుంది. ఇది మా మనవరాలకు నచ్చింది. ఇది వరకు పూర్వం గరిటలోని పప్పు నూనె కదా, పొయ్యి మీద సెకన అలా పెట్టేసి నూనె ఎక్కువ వేసేస్తుంది కోళ్ళని అత్తగారు వాళ్ళు నిర్ణయించుకుని ఎక్కువ నూనె వాడకూడదని ఓ చెంచాడు నూనె వేసి అలా పొయ్యి మీద పెట్టి వండేవారు. మన బెంగళూరు వెళ్ళినప్పుడు మా మనవరాలు కొనిచ్చింది దట్టుకెళ్ళండి, పట్టుకొచ్చాను. దీనికి పోపు పెడతాను, కానీ కరెక్ట్గా నూనె పడుతుంది. ఇది అసలు సిమ్లో పెట్టండి బాబా, ఏ హైలో వండడాలు ఏంటో మీరు. టెన్షన్ వచ్చేస్తుందని చూసేవాళ్ళకి. రాదు, ముందు ఐలో పెట్టాలి, తర్వాత తగ్గించుకోవాలి. ఈ లోపు వెల్లుల్లిపేసేది తెడ్డి ఇరిగిపోయింది. కానీ తేవడం ఈ స్టీల్ అట్లు కాలిపోతాయి. తెడ్లు కొనిపెట్టి మర్చిపోయాను. ఉన్నాయి 4 తెడ్లు. ఇగో ఇందులో ఒకటి ఉంది, ఇగో ఇది ఒకటి ఉంది. సరే సరే సరే. కానీ ఇది చిన్నది ఇలా బాగుంటుందని అది అలా ఉంచేసుకుంటాను. పడైంది, ఏది పడేయటం ఉండదు. స్టీల్ కాలిపోతాయి గమ్ముని. ప్లాస్టిక్ తోటి పంపించింది, అది ఏమో కరిగిపోయినట్టు ఉంటుంది మనకి. ఇది ఉండదు. మా అమ్మగారు ఊడిపోయినాయి చేసినవి ఏదో. చూడు మరి, స్టీల్ దట్టు కాలిపోతుంది. దీంట్లోకేమో పెద్దది పట్టదు. ఆనపకాయ మజ్జిగ పులుసు. మీ కూర ఏమైంది ఇంతకీ? మీ కూర ఐలో పెడితే ఐలో అన్నం. ఐలో పెట్టాలి, సగం ఉడికిపోవాలి ఐలోని.
అది మామిడికాయ ముక్కలు వేసేప్పుడు చూపించడం అంటే చింటూ అలా వెళ్ళింది, నేను మర్చిపోయి వేసేసి విజిల్ పెట్టాను అనమాట. నీళ్ళు మళ్ళీ పోసారా? ఇవే నీళ్ళు మళ్ళీ కూర ఇందులో వేసి ఇగో అయినా సరే బీసిపోతాయి. పుల్లగా ఉంది, పుల్లగా ఉంది. మామిడికాయ ముక్కలు తీసాను, ఇంకా ఉడకాలి. అని చాలా టైం పడుతుంది. ఏం కాదు, నేను పని వచ్చాను కదా. అదే ఇంక దగ్గరికి వస్తే సరిపోతుంది అంత వేసుకోవడం. ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం దగ్గరికి ఉడకనిస్తే సరిపోతుంది. అది అంటే గింజలు కదా అని మళ్ళీ దాంట్లో కూర ఇందులోకి వేసి 2-3 విజిల్ రానిచ్చి ఉప్పు అది లాక్కుంటుంది.